మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ ఇత్యాదివి అన్నీ కూడా దేశానికి హితం చేసేవా? లేకపోతే ఒక ప్రాంతంలో అంటే దేశంలో ఒక ప్రాంతానికి మేలు చేసి మరొక ప్రాంతానికి నష్టం చేకూర్చేవా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఒకంత అవగాహన కోసం చెప్తున్నాను ఈ మాటలు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఇలాంటి రాజ్యాంగ సవరణలతో కూడుకున్నటువంటి బిల్లులు పాస్ చేసుకునేటటువంటి శక్తి కానీ అధికారం కానీ ఉండదు. విపక్షాలు ఒప్పుకోవట్లేదు. కొన్ని లొసుగుల్ని లేకపోతే కొన్ని పాయింట్స్ని ముందుకు తీసుకొచ్చి ఇవి అంగీకరిస్తే తప్ప ఇలాంటి బిల్లుల్ని మేము ఒప్పుకోము అని చెప్పేసి. అయినా సరే 2023లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని తీసుకొచ్చి విపక్షాలు అంగీకరించలేదు అని చెప్పేసి బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా ఒకంత కన్ఫ్యూజన్ నెలకొంది. అంటే విపక్షాలు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్స్లో కూడా కొంత అర్థం ఉంది. డీలిమిటేషన్ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదు, ఇవన్నీ కూడా ఒకసారి మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నదే ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2023లో పార్లమెంట్ ఉభయ సభలు మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియంను ఏకగ్రీవంగా ఆమోదించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. కానీ ఆ చట్టం అమలుకు కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అనేటటువంటి ఒక చట్టపరమైన ముడివేయడంతో అసలు కథ మొదలైంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్లు అందించాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 2026లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మళ్ళీ ప్రశ్నార్థకమైంది. కేవలం రాజకీయ లేదా ప్రాంతీయ కోణంలో కాకుండా మనం ఒకసారి నిష్పక్షపాతంగా ఈ విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. 2023 చట్టం ప్రకారం కొత్త జనాభా లెక్కలు పూర్తి అయ్యేసరికి రిజర్వేషన్ల అమలు 2034 దాకా వాయిదా పడే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలి అని ప్రతిపాదించింది. సీట్లను పెంచకుండా ఉన్న 543 స్థానాల్లోనే 33% మహిళలకు ఇస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ పురుష నాయకులు తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. స్థానాలను 850కి పెంచడం ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఎవరికి నష్టం కలగకుండా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవచ్చు. 1971 జనాభా లెక్కలతో పోలిస్తే నేడు దేశ జనాభా రెట్టింపైంది, అంతకంటే ఎక్కువైంది. ఒక్కో ఎంపీ మీద ఉన్నటువంటి జనాభా భారాన్ని కూడా తగ్గించడం, తద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ చేయడం అనేది సాధ్యపడుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఒక్కొక్క ఎంపీ అండర్లో 20 నుంచి 30 లక్షల మంది జనాభా ఉన్నారు. సో దాన్ని కూడా తగ్గించాలి. ప్రభుత్వ ఉద్దేశం పైకి ఎంత సానుకూలంగా కనిపించినా ఆచరణలో తీసుకున్న పద్ధతి ప్రాంతీయ అసమానతలకు మాత్రం తెరతీసిందనే చెప్పాలి. ఇక్కడే విపక్షాల, ప్రాంతీయ పార్టీల ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టిపారేయడానికి వీల్లేదు. 1971 నుంచి నేటి వరకు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు ఇత్యాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. కేవలం జనాభా నిష్పత్తి అంటే దామాషా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు పెంచుకుంటూ పోతే చారిత్రక బాధ్యత నెరవేర్చినటువంటి దక్షిణాది ప్రాతినిధ్యం దారుణంగా పడిపోతుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఒక చారిత్రక మార్పు తీసుకువస్తున్నప్పుడు వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించే తాజా జనాభా లెక్కలను కాకుండా 2011 నాటి ఆ పాత లెక్కలను వాడటం కూడా ఒకంత అశాస్త్రీయమైనటువంటి ధోరణిగానే అనిపిస్తోంది. చట్టసభల్లో ఇప్పటికే ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నటువంటి ఓబీసీ మహిళలకి అంతర్గత కోటా కల్పించాలి అనేది విపక్షాల డిమాండ్. అది కల్పిస్తారా లేదా దానికంటూ ఒక క్లారిటీ, ఒక కోలం లేకపోవడం కూడా సామాజిక న్యాయ సాధనకు ఆటంకం అనేది విపక్షాల వెర్షన్. ప్రభుత్వం ఈ బిల్లును ఏకపక్షంగా ప్రవేశపెట్టడం వల్ల రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి ప్రత్యేక మెజారిటీ మూడింట రెండొంతుల బలం అనేది లభించక బిల్లు వీగిపోయింది. అత్యంత సున్నితమైన దేశ భవిష్యత్తును మార్చేటటువంటి ఇలాంటి డీలిమిటేషన్ వ్యవహారాలను కేవలం మెజారిటీ బలంతోనూ ఏకపక్ష నిర్ణయాలతోనూ నెగ్గించుకోలేము అని చెప్పి ఈ పరిణామం స్పష్టం చేసింది. దక్షిణాది సీట్లు తగ్గవని ప్రభుత్వం మౌఖికంగా చెబుతున్నప్పటికీ కూడా చట్టబద్ధమైన హామీ లేకపోవడంతో ఆ అనుమానాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. నిజమైన దేశహితం అనేది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడటంలోనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం, దేశ భక్తి కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి నేను ఆ కోణంలో చెబుతున్నాను, ఆ కోణంలో రాసుకున్నాను. మహిళా రిజర్వేషన్లను ఎంత అవసరమో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఈ ప్రతిష్టంభన తొలగాలంటే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అది ఆల్రెడీ చేసింది. జాతీయ స్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్.
కేవలం జనాభా ఆధారంగానే కాకుండా జనాభా నియంత్రణలో సాధించినటువంటి ప్రగతి, అక్షరాస్యత, ఆర్థిక వృద్ధి లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ఒక నూతన ఫార్ములాను రూపొందించాలి. భౌగోళిక పరిస్థితుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి దేశం కోసం స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ను ఫాలో అయ్యారు, మొత్తం చారిత్రకమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అలాగే పేదరికము, అభివృద్ధి శూన్యత, వీటిని కూడా ప్రమాణంలోకి తీసుకోకపోతే చాలా దెబ్బడిపోతాయి కొన్ని ప్రాంతాలు. అవి నార్త్ సౌత్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది, కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం చాలా దూరం అయిపోతాయి అభివృద్ధికి. డీలిమిటేషన్ వల్ల ఏ ఒక్క రాష్ట్రం యొక్క ప్రస్తుత సీట్ల సంఖ్య, జాతీయ స్థాయిలో వారి వాయిస్ తగ్గకుండా రాజ్యాంగపరమైనటువంటి హామీ ఇవ్వాలి. మహిళా సాధికారత అనేది రాజకీయ చదరంగంలో పావు కాకూడదు. పారదర్శకత, సామాజిక న్యాయం, సామఖ్య స్ఫూర్తితో కూడినటువంటి ఒక సమగ్ర విధానం ద్వారానే ఈ చిక్కుముడిని విప్పడం సాధ్యం. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య విజయంగా, దేశ హితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇన్ని కన్ఫ్యూజన్స్ నడుమ బిల్లును ప్రవేశపెడుతోంది మహిళల కోసం అనేలాగా బీజేపీ పోర్ట్రే చేసుకోవడం కరెక్ట్ కాదు. మహిళల కోసం బిల్లు ప్రవేశపెడుతున్నారు, అసలు అందులో ఉండేటటువంటి విషయాల మీద జనాలకు అవగాహన లేదు, కనీసం ఒక ప్రజెంటేషన్ లేదు. అలాగే డీలిమిటేషన్ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసుకోవడం అతి పెద్ద బాధ్యత. అఫ్కోర్స్ చెబుతున్నారు బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 స్థానాలు ఉన్నాయనుకోండి, 35 అవుతాయి తప్ప తగ్గవు అని చెప్తున్నారు. అలా కాదు, కంపారిటివ్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, ఈ రాష్ట్రాల్లో జనాభా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు విపరీతంగా పెరిగింది. సో 2011 లెక్కల ప్రకారం తీసుకున్నా అంతే. సో ఇంత పెరుగుదల ఉన్నటువంటి వాళ్ళకి లాభం వస్తుంది కదా, కేవలం జనాభా నిష్పత్తి, జనాభా దామాషా ప్రకారంగా కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది పక్కాగా మన దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తప్పకుండా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అంటే ఈ వాయిస్ అనేది తగ్గిపోతుంది, డామినేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపొద్దున కాంగ్రెస్ వస్తే, రేపొద్దున కమ్యూనిస్టులు వస్తే. సో బలం అనేది సమానంగా ఉండాలి, అప్పుడే నిర్ణయాలు కూడా దేశానికి అనుకూలంగా మరల్చబడతాయి. లేకపోతే మాత్రం చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషన్ అన్నా కావచ్చు అది.